హలో అండి, దిస్ ఈజ్ లావణ్య. ఈరోజు టాపిక్ వచ్చేసి కొన్ని స్టోర్లో ఉన్న కలెక్షన్ చూపించాలనుకున్నాను. సో స్పెక్టికల్ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ ఇంకొన్ని ఫ్రేమ్స్ తీసుకొచ్చాను, అవి చూపిస్తున్నాను. సో ఇవేంటంటే ఫుల్ ఎసిటేట్ ఫ్రేమ్స్ అండి, షీట్ మెటీరియల్లో ఉంటుంది. సో పెట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఫిట్ అయిపోతాయి ఈ ఫ్రేమ్స్. దీంట్లోనే ఏంటంటే ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి కదా, ఇవి మెటల్లో వస్తాయి. ఓకే, చూడొచ్చు. ఇదేమో ఫుల్ బ్లాక్, సైడ్ కి అంతా కూడా ఫుల్ ప్లెయిన్ వస్తుంది. ఇది ఇలా వస్తుంది అనమాట. సో ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, టైట్గా ఉంటుంది, స్ప్రింగ్ యాక్షన్ కూడా ఉంటుంది ఫ్రేమ్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇది ఫస్ట్ ఇది బ్లాక్, నేను ఫస్ట్ బ్రౌన్ ఇచ్చాను. ఇలా ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట, కలర్ ఆప్షన్స్ దీంట్లో. ఇది ఫుల్ మెటల్లో స్క్వేర్లో వస్తుంది. ఇవి చాలా బాగుంటాయి, పెట్టుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది, టైట్గా బాగా ఫిట్ అయిపోతుంది అండ్ అసలు కిందకి జారదు. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట ఇలాంటి ఫ్రేమ్స్. అండ్ వీటికి ఇలా నోస్ ప్యాడ్స్ కూడా వస్తాయి. ఓకేనా, ఇవి మనం మార్చుకోవచ్చు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి కలర్ చేంజ్ అయినప్పుడు మార్చుకుంటే నోస్ పైన మరకలవి పడకుండా ఉంటాయి. అండ్ ఇంకొన్ని ఏంటంటే ఇలా క్లబ్ మాస్టర్స్ అంటారు కదా, ఆ మోడల్స్. దీంట్లో మీకు ఏమైనా ఫ్రేమ్స్ నచ్చితే, దీంట్లో ఏమైనా కలర్ ఆప్షన్స్ కావాలి లేకపోతే సైజ్ ఆప్షన్స్ కావాలంటే ఒకసారి నాకు వాట్సాప్కి పింగ్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7661088843. సో ఆ నెంబర్కి మీరు పింగ్ చేయొచ్చు. అండ్ మీతో కొంచెం మాట్లాడాలి అని ఎందుకు అన్నానంటే, నాకు ఇంతకు ముందు ఎప్పుడు కూడా సోషల్ మీడియా అకౌంట్ లాంటివి అయితే ఏం లేవు. బట్ రీసెంట్గానే నేను స్టార్ట్ చేశాను కదా. ఒక్కటే ఏంటంటే బిజినెస్ అన్నప్పుడు ఎప్పుడు ఒకేలా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా. సో నాకు కూడా ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నంత సూపర్ సేల్ అయితే నాకు మధ్యలో కొన్ని రోజులు జరగలేదన్నమాట. చాలా డల్గా అనిపించి అసలు ఏం జరుగుతుంది, అందరూ చెప్తా ఉంటారు కదా, ఇలా దిష్టి తీయండి, అలా దిష్టి తీయండి, స్టాక్ బాగా పెట్టుకోండి అలా అని చెప్తా ఉంటారు కదా. సో అలాగే నేనేం చేశానంటే ఫస్ట్ స్టాక్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాను మంచి. ఎందుకంటే కొన్ని డేస్ నేను గ్యాప్ ఇచ్చాను అనమాట, నాకు డెలివరీకి అలా ఇంటికి వెళ్ళడం వల్ల నేను గ్యాప్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఏం చేశాను, ఇంకా సరే నేను వచ్చేసాను కదా అని మంచిగా ఫుల్ స్టాక్ మెయింటైన్ చేసేదాన్ని. బట్ అయినా కూడా ఏంటంటే మా స్టోర్లో ఉన్న ప్రాబ్లం ఏమంటారు, ఇంటీరియర్ అవన్నీ ఏం చేయించలేదు. ఎప్పుడో 8 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కొన్ని మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది కదా, అలాంటివి ఏం చేయలేదు. సో నాకు అనిపించేది, పక్కన ఇంతకుముందు నేను పెట్టిన కొత్తలో ఏంటంటే ఇంత బ్రాండెడ్ షోరూమ్స్ కానీ అవన్నీ ఏం లేవు. బట్ తర్వాత ఒక 3 yearsకే పక్కనే పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్లన్నీ వచ్చిన తర్వాత నాకు అంత సూపర్ సేల్ ఏం లేకుండా ఉండేది. సో అప్పుడు నేను చాలా డల్ అయిపోయాను అనమాట. అసలు ఏం జరుగుతుంది, దీన్ని ఉంచాలా తీయాలా ఏం చేయాలి అని డైనమాకి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు మొన్న రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ ఒక కస్టమర్ వచ్చారనమాట. వాళ్ళు లాస్ట్ 6 years నుండి మా స్టోర్లో స్పెక్స్ తీసుకుంటున్నారు. నేను లేనంట, లాస్ట్ 3 years నుండి నేను సరిగ్గా కనిపించట్లేదు. స్టార్టింగ్లో ఉన్నప్పుడు నా దగ్గర తీసుకున్నా, 3 years నుండి కూడా నేను ఉండకుండా కూడా స్టోర్కి వస్తున్నారంట, స్పెక్స్ తీసుకొని వెళ్తున్నారంట. వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఇన్లాస్కి అండ్ వాళ్ళ పాపకి, తనకి అలా స్పెక్స్ తీసుకుంటూనే ఉన్నారంట. సో తను చెప్పడం, మీరు మీ చెకప్ కానీ మీ దగ్గర స్టాక్ కానీ మాకు చాలా నచ్చి మమ్మల్ని ఎవరో రిఫర్ చేస్తే మీ దగ్గరికి రావడం స్టార్ట్ అయ్యింది. మా చుట్టుపక్కల, మా ఇల్లు పక్కనే చాలా మంచి మంచి బ్రాండెడ్ స్టోర్లు ఉన్నాయండి ఆప్టికల్స్కి సంబంధించి. బట్ మేము ఇంత దూరం రావడానికి కారణం మీ దగ్గర ఉన్న క్వాలిటీ అండ్ మీరు చాలా నిజాయితీగా చెప్తారు ఏదైనా, అది నచ్చి మేము ఇంత దూరం వస్తున్నాం స్పెక్స్కి. మాలాంటి కస్టమర్స్ మీకు చాలామంది ఉన్నారు కదా,
మీరు ఎవరో కొత్త వాళ్ళు రావట్లేదనో, కొత్త వాళ్ళు ఏదో ఆఫర్స్ చూసి వెళ్ళిపోతున్నారనో, వాళ్ళని చూసి ఎందుకు మీరు అయ్యో నాకు సేల్ అవ్వదేమో ఇంకా డల్గా ఉంటుందని అనుకుంటున్నారు. మీకు ఒక యూనిక్నెస్ ఉంది. సో దాన్ని మీరు అలాగే ఉంచుకోండి. మీకేం ప్రాబ్లం లేదు. కొంచెం టైం పడుతుంది. మొన్నటిదాకా మీరు స్టోర్లో లేరు కాబట్టి సేల్ డల్గా ఉందేమో, బట్ మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి సేల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరేం కంగారు పడకండి. మాలాంటి కస్టమర్స్ మీకు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను ఎవరో చెప్తే వచ్చాను. అలా ఇప్పటికి 5 years నుండి అసలు ఎన్ని షాప్స్ కనిపించినా మాకు స్పెట్స్ అన్న వెంటనే మీ షాపే గుర్తొస్తుంది, అంత నమ్మకం మీరంటే అని చెప్పారు. సో నిజంగా అలాంటి కస్టమర్స్ నాకు ఉన్నందుకు నేను చాలా బ్లెస్డ్ అండి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ మాటతో. అప్పుడు అనిపించింది, బిజినెస్ అన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి ఉంటాయి కదా, దాన్ని చూసి అరే నాకు సేల్ లేదు, పక్కన స్టోర్లు వచ్చేసాయి, వీళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనకుండే క్యాపబిలిటీ, మనకుండే కెపాసిటీ మనకు కూడా ఉంటుంది. సో ఎవరికైనా బిజినెస్ చేసేటప్పుడు కొంచెం డల్ అనిపించినా ఇట్స్ ఓకే. ఆ మంత్ ఆ డేస్ అలా ఉన్నాయేమో, తర్వాత మళ్ళీ పికప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో 2025 వచ్చింది కాబట్టి అందరూ కొంచెం లాస్ట్ ఇయర్ డల్గా ఉన్న ఈ ఇయర్ మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెవర్ గివ్ అప్. ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మన బిజినెస్ సక్సెస్ అవుతూ ఉంటుంది. బట్ ఓపిక పట్టి చూడాలి. నాకు అనిపించింది అది. నేను అంటే ఫస్ట్ కొంచెం ఊరికే ఏడ్ చేసే టైప్ అనమాట. కొంచెం ఎక్కువ సెన్సిటివే. చిన్న వాటికి కూడా అరే సేల్ లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ కళ్ళకు వాటర్ వచ్చేస్తాయి నాకు. బట్ ఇప్పుడు అనిపించింది ఆ కస్టమర్ వచ్చి నాకు ఎంత అంటే, మన చుట్టాలు కాదు, మన ఫ్రెండ్స్ కాదు, మన నైబర్స్ కాదు, బట్ ఎవరో ఒక కస్టమర్ స్పెట్స్ కొని వెళ్ళిపోవచ్చు, బట్ తను నాకు ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చిందంటే, డోంట్ వరీ అండి, మీరేం బాధపడకండి, మేమందరం లేమా మీకు అని చెప్పింది. దట్స్ ఎనఫ్. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో ఇది మీతో షేర్ చేయాలనుకున్నాను, అందుకే చేస్తున్నాను. అండ్ బై ద వే, స్టాక్ దగ్గరికి వచ్చేసరికి కొత్త స్టాక్ అయితే చాలా వచ్చింది స్పెట్స్లో. మీరు నా ఓల్డ్ కస్టమర్స్ అయినా లేకపోతే ఇవి చూసి రావాలనుకున్నా ప్లీజ్ ఒకసారి నాకు వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. నా స్టాక్ డీటెయిల్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా కొత్త స్పెక్స్ ఏమైనా ఉంటే దాన్ని మీకు వీడియో కాల్లో చూపించి మీకు స్పెక్స్ ఇస్తాను. అండ్ టెస్టింగ్ కావాలన్నా కూడా స్టోర్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.